అమ్మ కొంచెం ఊరట పొందుతుంది. మీరు హాస్పిటల్లో ఉంటే లేని వాళ్ళని అర్థమవుతుంది. బిల్లు కూడా ఎక్కువ అవుతుంది. రోజు కూడా బాబుకి ఒక ఇంజెక్షన్ చెయ్యాలి. ఆ ఇంజెక్షన్ కోసం బాబుని ఇక్కడికి తీసుకొస్తే మీరు సరిపోతుంది అని అంటూ ఉంటే, మాది ఈ ఊరు కాదు, వేరే ఊరు డాక్టర్, డబ్బులు ఖర్చైనా ఇక్కడే ఏదైనా తాకట్టు పెట్టైనా సరే హాస్పిటల్లోనే ఉంటాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అలా అంటారేంటమ్మా, మేమున్నాం కదా, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాం, రోజు చింటూని నేనొచ్చి ఇంజెక్షన్ చేయిస్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఏంటి మీనా, ఏమంటావు అని అనగానే, మీరేం చెప్తే అదే అలాగే చేద్దాము అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇంకా సుగుణమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చింటూని నన్ను ఇంటికి తీసుకువెళ్తే రోహిణి నిజస్వరూపం బయటపడుతుంది. అప్పుడు రోహిణి ఇబ్బంది పడుతుంది. లేదు, వీళ్లతో పాటు వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే. కానీ బాలు అయితే అస్సలు కూడా వదిలిపెట్టడు. మీరు మా ఇంటికి రావంటున్నారంటే ఏదో బలమైన కారణం ఉంది, ఏంటా కారణం అని అడుగుతూ ఉంటాడు. కారణాలంటూ ఏం లేదు బాబు, మీ ఇంటికి రాకపోవడానికి కారణమే ఉంటుంది, చెప్పండి అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. మరి మీరెందుకు రావడం లేదు, మా ఇంటికి రావడానికి మీరెందుకు ఇష్టపడడం లేదు అని అంటూ ఉంటాడు బాలు. మీరేమీ ఆలోచించకండి, నాతో పాటు ఇంటికి రండి అని అనగానే అప్పుడే ఇక సుగుణమ్మ అయితే, బాలుకి మేమంటే చాలా అభిమానం, కానీ రోహిణికి విషయం తెలిస్తే తను చాలా కోప్పడుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటూ ఉండగానే ఎలాగో చింటూ ఇప్పుడు చూడలేడు, రోహిణిని గుర్తుపట్టలేడు. నేనేమో నిజాన్ని బయట పెట్టను, ధైర్యంగా వెళ్ళడమే అని అనుకుంటూ బయలుదేరుతుంది సుగుణమ్మ బాలు మీనలతో. ఇక సుగుణమ్మ ఇంటికైతే ప్రభావతి ఇంటికైతే వస్తుంది. సుగుణమ్మ ఇంటికి రావడం చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక బాలు మీనలు వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసరికి ప్రభావతి ఇదేమన్నా సత్రమా అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడే బాబుకి కళ్ళు పోయాయి, బాబు యాక్సిడెంట్లో కళ్ళు పోగొట్టుకున్నాడు అని అంటూ ఉండగా ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. చింటూ అంటూ మనసులో ఎంతో కుమిలిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు తనకి ఇంజెక్షన్లు చెయ్యాలని చెప్పారు. పాపం ఆవిడది పక్కనే పల్లెటూరు, రోజు ఏమొస్తుందని ఇంటికి తీసుకొచ్చాము అని ప్రభావతికి చెప్తూ ఉంటాడు బాలు. అయితే అయినా ఇంట్లో అందరికీ కూడా ఇరుకైపోతుంది ఇల్లు, ఈవిడ్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారో అని అనగానే, అత్తయ్య మా రూమ్ ఇస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి, అదేంటమ్మా, ఎవరికో కోసం మీ రూమ్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. పాపం చిన్నపిల్లాడు కదా అత్తయ్య, తప్పేముంది అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి, బాలు నా గదిలో బాబుని పడుకోబెట్టు అని అంటూ ఉంటుంది రోహిణి. మనోజ్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత సుగుణమ్మ ఇక రోహిణిని బాబుని పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోతే రోహిణి దగ్గరికి వస్తుంది. అప్పుడే రోహిణి బాబుని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, వీడు స్పృహలో లేడా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా స్పృహలో లేడు, డాక్టరు కొంచెం సేపు అయ్యాక స్పృహలోకి వస్తాడని తెలిసింది, చెప్పారు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక రోహిణి అయితే, నా కన్న కొడుకు అయ్యుండి ఇలాగా ఎన్నో తినాల్సి వస్తుంది మా అత్తగారి చేత, ఇలా దొంగచాటుగా వీడిని పలకరించాల్సి వస్తుంది, అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు నాకు ఒక్కసారైనా ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటే, నీకు చాలాసార్లు ఫోన్ చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని సుగుణమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. నీకెన్నోసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదని హాస్పిటల్కి తీసుకువచ్చాను. హాస్పిటల్లో డాక్టర్లు ఇలా అన్నారు. బాలు మీనా అదే సమయానికి హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారమ్మా, కానీ ఇక్కడికి రావాలని అనుకోలేదు అని అంటూ ఉంటే, పర్వాలేదులేమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ తర్వాత చింటూ, అత్త నువ్వు నా కన్న తల్లివా అని ఒక్కసారి స్పృహలోకి వస్తాడు. అంటే నువ్వు ఇప్పుడు స్పృహలోనే ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయితే అవునత్త, లేదు అవునమ్మా, నేను స్పృహలోనే ఉన్నాను, నువ్వు అమ్మమ్మ మాట్లాడుకునే మాటలను విన్నాను, నిజంగానే నువ్వు మా అమ్మవా అని అంటూ ఉంటాడు చింటూ. ఇక చింటూ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అవును నాన్న, నేను నీ కన్న తల్లిని, కానీ ఈ విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు, అర్థమవుతుందా, నువ్వు నన్ను అత్త అనే పిలవాలి, నీకు తరువాత నేను అన్నీ చెప్తాను అని అంటూ ఉంటుంది రోహిణి.
అప్పుడే ఇంకా ఇన్నాళ్ళకి చింటూకి కన్న తల్లి ఉందని నిజాన్ని చెప్పావమ్మా అని సుగుణమ్మ చెప్తూ ఉంటే ఇలా సుగుణమ్మ చింటూ రోహిణి ముగ్గురు మాట్లాడుకునే మాటలనైతే వినేస్తాడు బాలు. ఇక బాలు వినేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఈ సుగుణమ్మ గారి కూతురు ఈ రోహిణి అన్నమాట. ఈ పార్లలమ్మ ముందే పెళ్ళయ్యి బాబు కూడా ఉన్నాడు. మరి ఇంత పేదింట్లో ఉన్న ఆమె కోటీశ్వరాలని ఎందుకు మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది? అసలు ఏం జరిగింది అని బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు తొందరపడి నిజాన్ని దాచిపెడితే ఇప్పుడు చింటూ అన్యాయం అయిపోతాడు. సమయం చూసి నిజాన్ని బయట పెడతాను అని బాలు అయితే తనలోనే నిజాన్ని దాచుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.